మనం ఎవరి మాట వినకూడదు, ఎవరి సలహా కూడా తీసుకోకూడదు. దేవుని వాక్యమే ఒక వ్యక్తిని సరి అయిన మార్గములో నడిపించేది. అందుకే యేసయ్య ఏమన్నాడు? ప్రతి మనుషుని మాట అబద్ధం, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సిలువను ఎత్తుకొని నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే వెంబడించాలా, మానవుల్ని కాదు. నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. నువ్వు ఈ గడియ వర్తమానం మాత్రమే చూడాలి. నువ్వు క్రీస్తుని మాత్రమే చూడాలి. ప్రవక్త వర్తమానంలో ఏం చెప్పాడో నువ్వు నేను అది మాత్రమే చూడాలా. అదే యేసు వైపు చూచుట, వాక్యం పట్ల శ్రద్ధ వహించుట, అదే పైకి చూచుట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి పాత్రులు కాదు. చదువు ముగించి వేస్తా.